సవాళ్లు ప్రతి సవాళ్లతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనకు సిద్ధమా అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాల్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వీకరించారు. అప్పులు, పాలనా వైఫల్యాలు, రైతుల దుస్థితి, వ్యవసాయ సంక్షోభం, ఆర్థిక పరిస్థితి దేనిపైనైనా సరే చర్చిద్దామంటూ ప్రతి సవాల్ చేశారు. బీఆర్ఎస్ ప్రతి సవాల్కు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఎదురు సవాల్ చేశారు. లెక్కలతో సహా తెలంగాణ భవన్ కు వస్తాను అన్నారు. ఒకవేళ తాను చూపించే లెక్కలు తప్పని తేలితే శాసన సభ్యత్వానికి రాజీనామా చేస్తారని కూడా మంత్రి జూపల్లి బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు కు సవాల్ చేశారు. అయితే కొద్దిసేపటి క్రితం కేటీఆర్, హరీష్ రావు పార్టీ నేతలతో కలిసి తెలంగాణ భవన్ చేరుకున్నారు. కాసేపట్లో హరీష్ రావు గన్ పార్క్ దగ్గరకు చేరుకోనున్నారు. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా బీఆర్ఎస్ బ్యూరో చీఫ్ ప్రవీణ్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. ప్రవీణ్, జూపల్లి కృష్ణారావు ఆ సవాల్ను స్వీకరించి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, అదేవిధంగా హరీష్ రావు కూడా తెలంగాణ భవన్కి కాసేపటి క్రితం చేరుకున్న తర్వాత తెలంగాణ భవన్ నుంచి కూడా అమరవీరుల స్థూపం వరకు వెళ్తానని చెప్పేసి కూడా హరీష్ రావు నేతృత్వంలోని ఆ బృందం కూడా తెలంగాణ భవన్ నుంచి బయలుదేరిన అనంతరం తెలంగాణ భవన్ గేటు వద్దనే హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా ఇప్పటివరకు పోలీసులు కూడా అడ్డుకున్నారు. ఆ అమరవీరుల స్థూపం వద్ద మాత్రం వెళ్లి చర్చకు సంబంధించి కూడా చర్చలో పాల్గొంటాను, ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఆ ప్రభుత్వానికి సంబంధించినందుకు మాత్రం 8 లక్షల కోట్ల రూపాయలు కూడా ఆ గత ప్రభుత్వం అప్పు చేసిందని చెప్పేసి ఏదైతే అంశాన్ని చెబుతుందో ఆ అంశంపై కూడా ఆ పూర్తి స్థాయిలో మాత్రం ప్రజలకు ఆ లెక్కలు కూడా ఇస్తాను అంటూ కూడా ఇప్పటివరకు హరీష్ రావు అయితే తెలిపిన సిచ్యువేషన్ అయితే కనిపించింది. ఏదైతే ఆ ఉదయం నుంచి మాత్రం అమరవీరుల స్థూపానికి సంబంధించినందుకు మాత్రం మంత్రులు వెళ్లారో అక్కడికి మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వీళ్ళిద్దరు కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి సంబంధించి కూడా ఇప్పటివరకే సోమాజ్ కూడా ప్రెస్ క్లబ్ వేదిక కూడా 2,000 కోట్ల రూపాయల కుంభకోణం కూడా జరిగింది అనే దానిపైన కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలైతే ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో మాత్రం ఇవాళ సోమాజ్ కూడా ప్రెస్ క్లబ్ వద్దకు 11 గంటలకు వస్తారని చెప్పేసి కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా సమావేశిస్తున్నారు. దానికి సంబంధించి కూడా ఆ మంత్రులందరూ కూడా కాసేపటి క్రితమే గన్ పార్క్ వద్దకు వెళ్ళారు. గన్ పార్క్ వద్ద నుంచి కూడా ఇప్పటివరకే ఎల్పీ కార్యాలయంలో కూడా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇవాళ ఆ సవాల పర్వం కొనసాగుతుందని చెప్పొచ్చు. ఒక పక్క ఆ రాష్ట్రానికి ఆర్థిక పరిస్థితులపైన కూడా గతంలో బీఆర్ఎస్ ఎంత అప్పులు చేసింది అనే దానిపైన కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పదే ఆ తప్పుడు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో దాన్ని తిప్పికొడతామని చెప్పేసి కూడా ఇప్పటివరకు బీఆర్ఎస్ కూడా చెప్తున్న నేపథ్యంలో మాత్రం మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు 11 గంటలకు తెలంగాణ భవన్కి వస్తానని చెప్పేసి కూడా నిన్న చెప్పారు. కానీ రాలేదు కాబట్టి మేమే అమరవీరుల స్థూపానికి వెళ్తాము, అమరవీరుల స్థూపం వద్ద మాత్రం ఆ పూర్తి స్థాయిలో మాత్రం లెక్కలు కూడా ఇస్తాము అనే దానిపైన కూడా బీఆర్ఎస్ అయితే చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అందులో భాగంగానే కాసేపటి క్రితమే మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మరికొంతమంది నేతలు కూడా బయలుదేరిన వెంటనే గేటు వద్దనే హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా పోలీసులు కూడా అడ్డుకున్నారు. అమరవీరుల స్థూపం వద్దకు వెళ్ళడానికి మాత్రం పర్మిషన్ లేదు అంటూ కూడా వాళ్ళందరూ కూడా చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపించింది. ఇదే సమయంలో మాత్రం ఇవాళ సవాల పర్వం ఇంకో అంశంపైన కూడా కొనసాగుతుంది. గురుకులాలకు సంబంధించి 2,000 కోట్ల రూపాయలకు కుంభకోణం జరిగింది. దీనిపైన మాత్రం మాతో పూర్తి ఆధారాలు ఉన్నాయని చెప్పేసి కూడా బీఆర్ఎస్ అయితే పదే చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే తెలంగాణ భవన్ వద్ద ఇప్పటివరకే హరీష్ రావును కూడా పోలీసులు కూడా అరెస్ట్ చేశారు. హరీష్ రావుతో పాటు ఉన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా ఇప్పటివరకే పోలీసులు కూడా అరెస్ట్ చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇంకో పక్క మాత్రం తెలంగాణ భవన్లోనే కేటీఆర్ ఉన్నారు. తెలంగాణ భవన్లో ఉండి మాత్రం పూర్తి స్థాయిలో మాత్రం మానిటరింగ్ కూడా చేస్తున్నారు. ఇప్పటివరకే సవాల పర్వం నేపథ్యంలో మాత్రం ఒక పక్క హరీష్ రావు మాత్రం సవాళ్ళు కూడా స్వీకరించి మాత్రం చర్చకు వెళ్తున్న నేపథ్యంలో మాత్రం ఏ విధంగా అరెస్ట్ చేస్తారు అంటూ కూడా అందరూ కూడా ఇప్పటివరకే నినాదాలు కూడా చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. తెలంగాణ ముందు ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొన్న సిచ్యువేషన్ అయితే